ఇక ఆ పిల్లగానికి పోయి మాట్లాడితే తల్లి అన్నాడు, అన్ని బాగున్నావా, మామూలు దగ్గర ఒక్కటే ప్రాబ్లం ఉందంటే, ఒక్కటి ఉండదా అనుకున్న, పెళ్లి అంగరంగ వైభవంగా చేసి పిల్లలు తోలించి సంసారం సాగుతుంటే ఆ పిల్ల వచ్చింది. ఏంది నాయన లేక లేక నా పెళ్లి లేట్ మ్యారేజ్ చేసి పోయి పోయి ఇసొంటోడికి ఇస్తుంది, ఏమైంది బిడ్డ అంటే, వాడు చక్కగా చేయడు, చెప్తే వినడు, ఇది ఒకటే ప్రాబ్లం ఉంది నాయన. దాంట్లో వచ్చిండు, తల్లిని అడుగుతున్నాడు, ఏమైనా పిల్లానికి ఆడు వాడు చెప్తున్నాడంటే వాడు మంచి చేయడాడు, ఎక్కడ నీకు ముందే చెప్పిన కదా, నీకు ఇది ఒకటే ప్రాబ్లం ఉంది బాబు దగ్గర, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలి మంచి కావాలి, వాడు చెప్తే వినడు, వాడు మంచి చేయడు. జయ శ్రీమన్నారాయణ. ఈ హిందువుల పట్ల కూడా ఏంటంటే, వాడు చెప్తే వినరు, సంకల జోలి నిర్మల శంభాజీ సినిమా వచ్చింది చూడండి, పట్టించింది ఎవరు అనుకున్నారు, ఆయన శివాజీ కొడుకు శంభాజీ అంటే ఎంత గిర్రు అనుకున్నారు మీరు. మనకి ఇప్పుడు నిర్మల చాలా సినిమాలు వచ్చింది, నేను వందల ప్రవచనాలు చెప్పిన ఆయన గురించి, శంభాజీ గురించి. శివాజీ మొఘల్ చక్రవర్తులకు స్వప్నం, ఆయన సింహ స్వప్నం అండి శివాజీ పేరు చెప్తే. కొడుకు అంత భయపడిపోయేవారు. ఆయన కొడుకు శంభాజీ అంటే ఇంకా మూత్రం పోసుకుంటాడు ఔరంగజేబ్. అటువంటి వాడిని మోసం చేసి పట్టుకొని పోయి ఒక్కొక్క గోరు ఏళ్ళు కన్ను కాలు పొడిచి తలకాయ నరికేసి ఒంటె మీద దిగి ఊరేగించి ముక్కలు ముక్కలుగా నరికేసి ఓ నదిలో వారేసారు ఆయన శంభాజీ. నిన్న మన సీన్ వచ్చింది. హిందువులకు ఏంటంటే ఏంతో అర్థం కాదు. మనం ఏ మతాన్ని ద్వేషించే పని లేదండి, మన మతం గురించి మనం తెలుసుకుంటే చాలు, అలర్ట్ జాగ్రత్తగా ఉండాలి అంతే. కాబట్టి వందల సంవత్సరాలు పరిపాలించారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎట్లా పరిపాలించారు? బిజినెస్ మీద వచ్చారు, వందల మంది వాళ్ళు వచ్చింది. ఒక్కొక్కరిని కొట్టుకుంటా పోయి దేశం అంతా వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. వాళ్ళని ఎలగొట్టడానికి తలకాయ పానం తోకకు వచ్చింది. ఓం నమ శివాయనండి. కాబట్టి మనం భక్తిలోనే ధరించే పని చేయాలి. భక్తుడికి కొంచెం జ్ఞానం ఉండాలి. రూపాయికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, ఒక పక్క బొమ్మ ఒక పక్క బొరుసు, ఒక పక్క భక్తి ఇంకొక పక్క జ్ఞానం ఉండాలి. కాబట్టి నేను మాట్లాడితే మీకు శివరాత్రి ఈ రోజు అయిపోతుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 9:30 అయిపోయింది బాబు. ఒకసారి శ్రీమన్నారాయణ అవతారాలు తిరిగేద్దాము. దశావతారాలు